తెలంగాణ రాష్ట్రంలో అధికార పోరులో భాగంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పరస్పరం పోటీ పడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేయడం అత్యంత దురదృష్టకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాజకీయ లబ్ధి పోరాటాల మధ్య రాయలసీమ దిక్కుతోచిన స్థితిలోకి నెట్టబడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుతో ఏకాంత సమావేశంలో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయించాను అని చేసిన ప్రకటన నేపథ్యంలో సోమవారం నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బేసిలు లేవు, జేసనాలు లేవు, రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. అదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తామే నిలిపివేయించామని టీఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగంగా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలకు దారితీసిందన్నారు. సాగునీటి అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలు చర్చించాలంటే ముందుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని చెప్పి దాన్ని నిలుపుదల చేయించారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయన్నారు. ఈ పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రులు పరస్పరం మాట్లాడుకునే అంశాలను వ్యక్తిగత ఒప్పందాలను నిర్వహిస్తున్నారన్న భావన కలుగుతోందన్నారు. అయితే వారు చర్చిస్తున్నవి రెండు వెనకబడిన ప్రాంతాల జీవనాధారాలకు సంబంధించిన అంశాలని వారికి తెలియదని మేము భావించడం లేదన్నారు. ఈ విషయంలో సమాజం ముందు స్పష్టత ఉంచాల్సిన బాధ్యత ఉందని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వాస్తవమా కాదా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్ డోర్లో మీటింగ్లో కూర్చొని ఆయనకు చెప్పాను, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపమని చెప్పాను, అందువల్లనే ఆగిపోయిందని ఒక ప్రకటన చేశాను. అదేవిధంగానే అంతకుముందు కూడా కేసీఆర్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేమే దీన్ని కోర్టుకు పోయి ఎత్తిపోతల పథకాన్ని మేము ఆపామన్నారు. అంటే అక్కడ తెలంగాణలో వాళ్ళు ఛాంపియన్స్గా చూపించుకోవడం కోసం రాయలసీమ ప్రాజెక్టులన్నీ మేము ఆపుతున్నామని చెప్తే ఒకరికి మీద ఒకరు పోటీపడి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం ఒకవైపు ఉంటే, రాయలసీమ బాసటగా నిలబడి రాయలసీమ అంశాలు ఏంటి అని చెప్పి అడగడానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు సంఘటితంగా రాకపోవడం ఒక దురదృష్టకరమైన పరిణామం. ఇదే సందర్భంలోనే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపైన కానీ అంతకుముందు కేసీఆర్ గారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అంటూ మనం నీళ్లు పంచుకుందాం అని చెప్పుకుంటున్న సందర్భంలో వాళ్ళు కూడా క్లోజ్ డోర్లో కూర్చొని మాట్లాడుకున్నారని చెప్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలు చెప్పిన తర్వాత మేము క్లోజ్ డోర్లో కూర్చున్న తర్వాత ఒక అంశం అయితే స్పష్టంగా బయటకు వస్తుంది. మీరు ఈ ముఖ్యమంత్రి కానీ ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు కానీ గతంలో కానీ క్లోజ్ డోర్లో కూర్చొని మాట్లాడుకున్న విషయాలు మీ ఇంటి విషయాలు కాదు, మీ కుటుంబాలకు సంబంధించిన విషయాలు కాదు, ఈరోజు వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన జీవన మరణ సమస్యలు ఇవన్నీ కూడా. ఈ సమస్యల మీద చాలా ట్రాన్స్పరెన్సీ అవసరం. మీరు ఇళ్లలో కూర్చొని మీ ఇంటి విషయాలుగా మాట్లాడుకునే విషయాలు కాదనేది మీకు రాజకీయం గొప్పగా చేస్తున్న మీకంతా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలు ఏమన్నా ఉన్నాయో, ఏం జరిగిందో స్పష్టంగా ఒక శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా విడుదల చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగానే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎత్తిపోతల పథకం నేను మొదలుపెట్టాను, దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆపేశారని చెప్పి చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం. సార్, మీ తండ్రి గారు పోతిరెడ్డిపాటును 44,000 క్యూసెక్లు వెడల్పు చేస్తూ, ఎస్ఆర్ఎంసీని వెడల్పు చేస్తూ, మనకిచర్ల క్రాస్ రెగ్యులేటర్ కూడా వెడల్పు చేసిన లక్ష్యము 30 రోజుల్లో 120 టీమ్స్లు నీళ్లు తీసుకోవడానికి అని చెప్పి చేశారు ఆ పథకాన్ని. ఆయన చనిపోయిన తర్వాత ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడికి ఆపేసింది. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి పట్టించుకోలేదు.